మహారాజా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యొక్క ల్యాండ్మార్క్ 50వ చిత్రం గణనీయమైన ఉత్సుకత మధ్య తమిళం మరియు తెలుగు వెర్షన్లలో ఈరోజు థియేటర్లలోకి వస్తుంది. చిత్రం ఎలా ఉందో తెలుసుకోవడానికి మా సమీక్షను పరిశీలించండి. కథ: మహారాజా విజయ్ సేతుపతి ఒక సెలూన్ యజమాని తన కుమార్తె జ్యోతితో కలిసి నివసిస్తున్నాడు. ఒక విధిలేని రోజు ముగ్గురు దొంగలు తన లక్ష్మిని దొంగిలించారని మరియు అతనిపై దాడి చేశారని పోలీసులకు నివేదించాడు. లక్ష్మి యొక్క గుర్తింపు గురించి గందరగోళానికి గురైన పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు, కానీ అయిష్టంగానే వెతకడం ప్రారంభించారు. లక్ష్మి ఎవరు? మహారాజుకి అంత శ్రద్ధ ఎందుకు? వారు ఆమెను కనుగొంటారా? లక్ష్మిని తిరిగి పొందడం మహారాజు యొక్క ప్రధాన లక్ష్యమా? ఈ ప్రశ్నలన్నింటికీ సినిమాలో సమాధానం దొరుకుతుంది. ప్లస్ పాయింట్లు: విజయ్ సేతుపతి తన 50వ చిత్రాన్ని ప్రకటించినప్పుడు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అతను పోషించబోయే ప్రత్యేకమైన పాత్రపై ఉత్సుకతను రేకెత్తించింది. ఊహించిన విధంగా అతను తనకు సరిగ్గా సరిపోయే ఒక ఆసక్తికరమైన పాత్రను తీసుకున్నాడు. మొదటి సగంలో అమాయక తండ్రిగా మరియు రెండవ భాగంలో తన ప్రియమైన లక్ష్మి కోసం వెతుకుతున్న నిరాశకు గురైన వ్యక్తిగా. సేతుపతి నటన అసాధారణమైనది. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమా మొత్తాన్ని మోసుకెళ్లింది. అనురాగ్ కశ్యప్ తక్కువ స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ బలమైన ప్రదర్శనను అందించాడు. అతని పరిమిత ఉనికి సినిమాపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. నాన్లీనియర్ కథనం సినిమా యొక్క ప్రత్యేక లక్షణం. దర్శకుడు నేర్పుగా ఒక సాధారణ కథను ఆకర్షణీయంగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పాడు. ఎమోషనల్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. విజయ్ సేతుపతి ఈ క్షణాల్లో మెరుస్తూ సహజమైన సౌలభ్యంతో కొందరికి మాత్రమే సరిపోయేలా అద్భుతంగా నటించాడు. మైనస్ పాయింట్లు: స్క్రీన్ ప్లే చక్కగా ఉన్నప్పటికీ దాని ట్విస్టీ మరియు టర్నింగ్ కథనం తెలిసిన కథను గందరగోళానికి గురిచేస్తుంది. ఇలాంటి ఇతివృత్తాలు కలిగిన మరికొన్ని చిత్రాలను ప్రేక్షకులకు గుర్తుచేస్తుంది. ఈ చిత్రం ప్రధానంగా విజయ్ సేతుపతి పాత్రపై దృష్టి పెడుతుంది. భారతీరాజా, మమతా మోహన్ దాస్ మరియు అభిరామి వంటి ఇతర నటీనటులను తక్కువ అభివృద్ధితో వదిలివేస్తుంది. వీరిలో కొందరు నటులు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే డార్క్ కామెడీ అందరినీ ఆకట్టుకోకపోవచ్చు. 5 నిమిషాలు కూడా మిస్ అయితే కథ వర్తమానంలో ఉందా లేదా గతంలో ఉందా అని నిర్ణయించడం కష్టం. సాంకేతిక అంశాలు: తన రెండవ చిత్రం కోసం రచయిత మరియు దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ కథనం కఠినంగా ఉన్నప్పటికీ ఆకట్టుకునే కథను అందించారు. ఈవెంట్ల కోసం వేచి ఉన్న సమయంలో 2 భాగాల్లోని స్లో పేసింగ్ ప్రేక్షకుల ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ సరిపోగా. నిర్మాణ విలువలు పటిష్టంగా ఉన్నాయి. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ ని పెంచింది. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. తీర్పు: మొత్తం మీద మహారాజా భావోద్వేగాలు మరియు ప్రతీకారంతో కూడిన నెమ్మదిగా సాగే కథ. విజయ్ సేతుపతి అసాధారణమైన నటన మరియు స్క్రీన్ ప్లే వీక్షకులను ఆకట్టుకుంటుంది. దవడ డ్రాపింగ్ ట్విస్ట్తో కూడిన భావోద్వేగ ముగింపు మరియు ప్రభావవంతమైన విరామం ప్రధాన హైలైట్లు అయితే, స్లో నేరేషన్ మరియు అభివృద్ధి చెందని పాత్రలు అందరికీ నచ్చకపోవచ్చు. మీరు మంచి నటనతో స్లోబన్ చిత్రాలను ఆస్వాదిస్తున్నట్లయితే ఈ వారాంతంలో మహారాజా చూడదగ్గది.